హాయ్ ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్లో ఒక పేషెంట్ ఒక మెసేజ్ చేశారు. సార్ గుడ్ మార్నింగ్, నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను. సార్ స్మాల్ రిక్వెస్ట్ అండి. సార్ నేను బైక్ మీద నుంచి కింద పడ్డాను, ఎడం కాలుకి దెబ్బ తగిలింది, స్కానింగ్ తీయించాను, రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది, వాపు తగ్గడం లేదు, 3 వారాలు అయిందని. సో ఇదిగోండి, ఇది ఆయన పంపించిన మెసేజ్. నేమ్ కనపడకూడదని ఇలా పెట్టాను. సో చాలామంది ఏంటంటే మోకాలకు దెబ్బ తగిలింది, ఎక్స్రే తీయించాను, ఎక్స్రే బాగానే ఉంది కదా, నాకు ఇంకా ఎందుకు నొప్పి తగ్గట్లేదు లేదా వాపు తగ్గట్లేదు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, మన మోకాల లోపల ఓన్లీ బోన్సే ఉండవండి. బోన్స్ చుట్టూ ఇక్కడ బయట 2 లిగమెంట్లు ఉంటాయి. మీడియల్ సైడ్ ఉండేది మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లాటరల్ సైడ్ ఉండేది లాటరల్ కొలేటరల్ లిగమెంట్. జాయింట్ లోపల 2 లిగమెంట్లు ఉంటాయి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఫీమర్ వెనకాల నుంచి టిబియా యాంటీరియర్కి వచ్చి అతుక్కునేది, ఫీమర్ ముందు నుంచి టిబియా వెనకాలకి వెళ్ళి అతుక్కునేది పీసీఎల్, పోస్టియర్ క్రూషియేట్ లిగమెంట్. సో మొత్తంగా 4 లిగమెంట్స్ ఉంటాయి: ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్. ఇవి కాకుండా మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది, క్యాప్సూల్ ఉంటుంది. సో వీటన్నిటికీ దెబ్బ తగిలిందా లేదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. ఆయన ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీసి దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు ఇంకా మోకాళ్ళకు సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.